రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలికొచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేటరేగిపోయారు. అందిన కాడకు దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒకటేంటి, అన్నీ తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటే. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, ఓవర్ టు యూ. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి అక్రమాలు మనం చాలా వెలుగులోకి తీసుకొచ్చాం. భూ కబ్జాల దగ్గర నుంచి లిక్కర్ మాఫియాల వరకు, అసోసియేషన్ అడ్డు పెట్టుకొని చేసినటువంటి అక్రమాల వరకు కూడా చాలా విషయాల్లో వరుస కథనాలు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అతను టీజీఓ అధ్యక్షుడిగా ఉండి చేసినటువంటి అక్రమాలు, అలాగే టీజీఓ అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ప్రజాప్రతినిధిగా ఎంపికై రాష్ట్ర మంత్రిగా ఉన్న తర్వాత చేసినటువంటి అక్రమాలు ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందనేది తెలుస్తుంది. మొట్టమొదటి దీనికి సంబంధించినటువంటి విషయం ముందుగా మనం చర్చించుకుందాం. తాను టీజీఓ ఎస్టాబ్లిష్ చేసిన రోజున, అంటే దాన్ని స్థాపించినప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత తన రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి కావడంతో దీనికి సంబంధించి గౌరవాధ్యక్షుడి హోదాలో ఉండి, ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి పాత కమిటీతో సంబంధం లేకుండా తాను ఒక కమిటీని నియామకం చేశారు. సరే, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినటువంటి వాటిల్లో ఈ ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్గా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ టీజీఓ అసోసియేషన్కి సంబంధించి మొత్తం మీద నడపడం కోసం, అంటే అప్పటికి ఇంకా పూర్తిగా విభజిత రాష్ట్రం ఏర్పడక ముందే ఇది ఇచ్చినట్లున్నారు. అక్కడ టీజీఓ యాక్టివిటీస్ నిర్వహించుకోవడం కోసం ప్రత్యేకంగా 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఒక భవనాన్ని అద్దెకిచ్చారు. 1 స్క్వేర్ ఫీట్కి ₹1 వంతున ప్రతి సంవత్సరం 10% అద్దె పెంచేలాగా 33 సంవత్సరాలకు లీజుకి ఈ భవనాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 2,900 నుంచి 3,000 స్క్వేర్ ఫీటు, అంటే దగ్గరగా 9,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక భవనం వీరి ఆధీనంలోకి వచ్చింది. వాస్తవంగా దీనిలో నిర్వహించాల్సినటువంటివన్నీ కూడా టీజీఓకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించాలి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈ అసోసియేషన్కి సంబంధించి కానీ లేదా అసోసియేషన్ సభ్యులకు సంబంధించినటువంటి వాటికి కానీ అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఉద్దేశించింది మాత్రమే ఈ భవనం కేటాయింపు జరిగింది. 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్న తర్వాత తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులని కమిటీలో ఏర్పాటు చేసుకున్న తర్వాత 1-2 ఫ్లోర్లు అసోసియేషన్ యాక్టివిటీస్కి వచ్చి 3వ ఫ్లోర్ని అంటే ఇది ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నది గతంలో ఉన్నటువంటి, యాక్చువల్గా తెలంగాణ ఏర్పడక ముందే టీజీఓలో ఉన్నటువంటి ఆ కమిటీ మొత్తం కూడా ఉద్దేశించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వారి కుటుంబానికి సంబంధించిన వారి పిల్లలు కానీ, లేదా వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు కానీ విద్యకు సంబంధించినటువంటి సహాయం చేసేందుకు అవసరమైనటువంటి ఒక ట్రస్ట్ నిర్వహించాలి, ఈ ట్రస్ట్ను రిజిస్టర్ చేయాలనేటువంటిది వాళ్ళు మొట్టమొదటిగా భావించినటువంటిది. పాత కమిటీ మొత్తాన్ని పక్కకు తీసేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో ప్రధానంగా ఎవరున్నారు, కమిటీ ఏర్పడిన తర్వాత దీన్ని 3వ అంతస్తును పూర్తిగా ఒక ట్రస్ట్కి ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్కి అంటే టీజీఓలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దీన్ని మొత్తాన్ని కూడా ఒక ట్రస్టీకి ఏర్పాటు చేసుకున్నటువంటి బాండ్ ఇది. దీని ప్రకారం వాళ్ళు చేసినటువంటిది ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో ఆయన శ్రీనివాస్ గౌడ్, తర్వాత 2వ వ్యక్తి మమత, 3వ వ్యక్తి వి శ్రీహిత, డాటర్ ఆఫ్ శ్రీనివాస్ గౌడ్. నిజానికి టీజీఓ అసోసియేషన్కి తనకు ఎలాంటి సంబంధం లేదు, కానీ
తన కుమార్తె, తాను, అలాగే తనకి అసోసియేషన్ పరంగా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నటువంటి మమత అప్పటికి యాక్టివ్ రోల్లోకి వచ్చారు ఈ యూనియన్కి సంబంధించి. వీళ్ళ ముగ్గురు పేరుతోటి వీళ్ళనే ట్రస్టీలుగా వ్యవహరిస్తూ తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఓకే, ట్రస్ట్ యొక్క విధి విధానాలు ఏంటి? మొట్టమొదటిగా పూర్ అండ్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, రిలీజియన్ అండ్ క్రీడ్ ఆర్ సెక్స్ ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్లకు విద్య సంబంధమైనటువంటి సదుపాయాలు లేదా అవసరాలను తీర్చడం కోసం ఉద్దేశించినటువంటి ఈ ట్రస్ట్. కానీ క్రమంగా ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ ఎలాగా మారిపోయినాయి? ఆ ఫ్లోర్ మొత్తాన్ని కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో ఏర్పాటు చేశారు. చేసి ఛాంబర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఒక టీవీ ఛానల్ని నిర్వహించారు. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కిందకి పూర్తిగా మారిపోయింది. ఈ టీవీ ఛానల్ కూడా తర్వాత ఒక 3-4 చేతులు మారింది. ఇదంతా కూడా అతని ఆధీనంలోనే యూనియన్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి యూనియన్ అంటే టీజీఓకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరికీ కూడా ప్రవేశం లేకుండా దాన్ని పూర్తిగా బంధించి తన ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఫౌండర్ సెక్రటరీగా ఉన్నారో, స్థాపించినప్పుడు సెక్రటరీగా ఉన్నారో, ఆ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్కి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. దానికి తగ్గట్లే ఒక కంప్లైంట్ కూడా, ఒక ఫిర్యాదును కూడా నమోదు చేశారు. సంబంధించి ఈ ఫిర్యాదును పంపించిన తర్వాత ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్కి ఒక లేఖ వచ్చింది. అందులో ఉన్నటువంటిది ఒక నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు ఏంటి అంటే, మీరు ఏ పర్పస్లో అయితే భవనాన్ని తీసుకున్నారో అందుకు వినియోగించకుండా సొంత పనులకి టీవీ ఛానళ్ళకి ఉపయోగిస్తున్నారు కాబట్టి లీజు ఎందుకు రద్దు చేయకూడదు అనేది ప్రశ్న. అయితే దీనికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం చాలా దారుణంగా ఉంటుంది. 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చి మీరు ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే, వాస్తవంగా ప్రభుత్వం ఏదైనా సరే ఆస్తిని ఇచ్చేప్పుడు దానికి సంబంధించినంత వరకు ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఎక్కడైనా వైలేషన్ ఉండేట్లయితే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఉంటుంది. కానీ దానినే ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడంతో ఈ విషయం చినికి గాలివానగా మారింది. క్రమంగా ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ బిల్డింగ్కి సంబంధించి తాను నిర్వహించినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు, దాని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం మీద పూర్తిగా దృష్టి పెట్టి ఏం జరుగుతోంది, అసలు దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనే దిశలో ప్రభుత్వం చర్యలకి పాల్పడుతూ వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు ఇతని యాక్టివిటీస్ మొత్తం ఆగిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ భవనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కారణంగా అతను అరెస్ట్కి కూడా రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇక శ్రీనివాస్ గౌడ్కి ఇది అంతా కూడా భవనానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఒక ఎత్తు అయితే మిగతా చాలా అంశాలని మనం చెప్పుకోవచ్చు. ఇతను చేసినటువంటి అక్రమాలు ప్రధానంగా భూ కబ్జాలు, అలాగే బెదిరింపులు, ఈ అసోసియేషన్ అడ్డు పెట్టుకొని తీవ్రమైనటువంటి అంటే చాలామందిని ఉద్యోగుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ ఒక ఎత్తు. తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సమయంలో చేసినటువంటి అక్రమాలు మరొక ఎత్తు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఇటీవలనే మనం ఒక టానిక్ అనే సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం చూస్తూ వచ్చాం. ఈ టానిక్ సంబంధించినటువంటి అక్రమాలకు పునాది వేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్కి సహకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నారో ఆ రవీంద్రరావు అనేటువంటి వ్యక్తి. ఈ రవీంద్రరావు అనేటువంటి వ్యక్తి యాక్చువల్గా అతని సర్వీస్ పూర్తయిపోయిన తర్వాత కూడా శ్రీనివాస్ గౌడ్ ప్రోద్బలంతో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ట్రస్టీల్లో ఉన్నటువంటి మమత అనే ఒక ఉద్యోగి ఉన్నారు, ఒక గెజిటెడ్ ఆఫీసర్. ఆ ఉద్యోగికి సంబంధించి అంటే ఆ మమత భర్త ఒక పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్గానో ఏదో చేసి మొత్తం మీద ఆయన కూడా పదవి విరమణ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ రవీంద్రరావు కూడా పదవి విరమణ చేశారు. అయితే వీళ్ళిద్దరికీ 3 సంవత్సరాల పాటు ఎక్స్టెన్షన్ ఇస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు. ఒక జీవోని ప్రత్యేకంగా తీసుకొచ్చి రవీంద్రరావుని సర్వీస్లో కొనసాగిస్తూ ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఒకటి తీసుకోవాలి. వాస్తవంగా ఎక్సైజ్ పాలసీకి సంబంధించినంత వరకు తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 మనకి అమలవుతూ వచ్చేసింది. అయితే 2017లో తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968కి అమెండ్మెంట్ తీసుకువస్తూ 2017లో ఒక గెజెట్ తీసుకువచ్చారు. దీనికి సంబంధించి ఒక గెజెట్ని తీసుకురావడం ద్వారా కొన్ని ఎక్సైజ్ పాలసీని దాదాపుగా పూర్తిగా మార్పు చేర్పులకి గురైంది. మార్పు చేర్పులకి గురి చేసినటువంటి ఈ ఎక్సైజ్ పాలసీలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే
ఎక్సైజ్ పాలసీకి ఇప్పుడు మనం ఏదైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో, కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది, కవిత అరెస్ట్ అయింది అని మనం చెప్పుకుంటున్నామో, ఆ ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ ఏదైతే అమలు చేశారో దానికి ప్రధానమైనటువంటి ప్రేరణ ఇచ్చినటువంటిది తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఎక్సైజ్ పాలసీ. మొదటగా అసోసియేషన్ అని అడ్డం పెట్టుకున్నారు. అసోసియేషన్ ద్వారా తను రాజకీయ ఎదుగుదలకి ప్రోద్బలంగా దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత అసోసియేషన్ బిల్డింగ్ని అక్రమంగా వినియోగించడం, ఫస్ట్ ఫ్లోర్ ఒక దానిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అక్కడ కూడా మిగతా సభ్యులు ఎవరికి సరైనటువంటి ప్రవేశం లేదు. రెండో దానిలో ఒక తనకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా మార్చుకొని గెస్ట్ హౌస్ లాగా వాడేశారు. మూడో ఫ్లోర్ని ప్రత్యేకంగా ఒక కార్పొరేట్ సంస్థలాగా మార్చి టీవీ ఛానల్ నిర్వహించారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పర్పస్లో అయితే ఇచ్చిందో దానికై అనుగుణంగా దాన్ని ఉపయోగించకుండా తనకు తోచిన విధంగా ఆ భవనం మొత్తాన్ని వాడేసుకుంటూ తన ఇష్టానుసారం దాన్ని వ్యవహరించి ప్రభుత్వానికి కూడా ఒక తప్పుడు నివేదిక ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు శ్రీనివాస్ గౌడ్. ఇది అంతా కూడా భవనానికి సంబంధించింది. రెండవది, అన్ని చోట్ల కూడా అక్రమాలకు పాల్పడ్డారు. చాలా చోట్ల వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు చాలా అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నింటిని ఉపయోగించుకునే అక్రమాలకు పాల్పడ్డారు. ఎక్కడైతే ఖాళీ జాగా కనిపించిందో ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అడ్డు వచ్చినటువంటి వ్యక్తులపైన దౌర్జన్యాలకు పాల్పడ్డారు. చాలా మందికి పైన తన తమ్ముడి పైన కూడా కొన్ని కేసులు ఇటీవల నమోదయ్యాయి. గతంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా సాక్ష్యాధార సహితంగా కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ఛానల్కి సంబంధించి మనం ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవన్నీ. సో ప్రభుత్వం దగ్గర ఎంత నివేదిక ఉండాలి, దీనికి సంబంధించి ఎన్ని రకాల నివేదికలు పూర్తి చేసి ఉండాలి, ఎంతమంది ఎంక్వైరీలు పూర్తి చేసి ఉండాలి, అంటే తాను అక్రమానికి పాల్పడ్డాడు అని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అన్ని ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే అంటే గతంలో ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారో ఈ అసోసియేషన్ సభ్యుల్ని అందరినీ నోరు నొక్కి వారిని బెదిరింపులకు పాల్పడి శ్రీనివాస్ గౌడ్ తాను అక్రమాలకు పాల్పడ్డాడో వీరందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి, జరిగినటువంటి అక్రమాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇటీవలనే ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యవర్గం కూడా మారిపోయినటువంటి కార్యవర్గానికి కూడా ఈ నోటీసులు వర్తిస్తాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చాలా క్లియర్గా ఉంది. గత పాలక వర్గం చేసినటువంటి అక్రమాలకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి మేము ఏదైతే నివేదిక ఇస్తున్నామో ఆ యాక్టివిటీస్ మినహా మరొకటి నిర్వహించడానికి మేమే సిద్ధంగా లేము. సో మేము మా బైలా ప్రకారం మా అసోసియేషన్ ఏ కార్యకలాపాలు నిర్వహించాలో ఆ భవనంలో అవే నిర్వహిస్తాము, గతంలో నిర్వహించిన వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వాళ్ళు అందజేశారు. అంటే ఏంటి, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఆధీనంలో తాను గౌరవాధ్యక్షుడిగా తన గత కమిటీలో ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమాలన్నింటికీ అతన్నే బాధ్యుని చేస్తూ కమిటీ మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానించింది. సో ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి వేగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్, ఆ తర్వాత మమత, ఆ తర్వాత ఇతర కార్యవర్గ సభ్యులు కానీ ఎవరైనా కూడా ఇందులోకి రావాలి. ఎందుకంటే ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసిన వాళ్ళలో వాస్తవంగా తనకు సంబంధం లేకపోయినా ఇందులో ఇన్వాల్వ్ చేసినటువంటి వ్యక్తి మరొకళ్ళు. ఈ ముగ్గురికి కీలకమైనటువంటి శిక్షలకు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వచ్చు. అయితే ఇందులో ప్రధాన బాధ్యుడిగా మాత్రం మొట్టమొదట శ్రీనివాస్ గౌడే ఉంటారు. ఆ తర్వాత అసోసియేషన్ అధ్యక్షురాలుగా వ్యవహరించినటువంటి మమత. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మాత్రం దీనికి బాధ్యులు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఎగ్జామ్షన్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు.